అయితే ఒకసారి మన చిత్రగుప్తుతో పాటు చిత్రగుప్తు ప్లస్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ చూసేటువంటి సోదరులు చిత్రగుప్తు ప్లస్ కూడా, ఎందుకంటే మనకు ఒక బ్యాక్ ఎండ్ ఛానల్ కావాలా. బ్యాక్ ఎండ్ ఛానల్ కోసం మేము ఎంతగానో తనలాడుతూ ఉన్నాం. ఇప్పుడు మీరే చిత్రగుప్తుకి ఏ విధంగా అయితే ఆదరణ కల్పించారో ఆదరణ దీనికి కూడా కల్పించాలా. 3050 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మీరు దయచేసి దాదాపు 100 కాడికి చూస్తున్నారు లైవ్, దాదాపు 50 పైన 100 కాడికి చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకసారి చిత్రగుప్తు ప్లస్ ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. దాన్ని మీరు లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మన మీద ఏ విధంగా దాడి జరుగుతుందో ఇప్పుడే చూపిస్తా చూడండి. నార్మల్ యూట్యూబ్ కోసం మనదే ఛానల్ ఇది. ఒకసారి చూడండి లైవ్లోనే. ఇగో మన దాంట్లో ఏం చూపిస్తున్నది, మాట మంతి మోహన రాగం లైవ్ చూపిస్తూ ఉన్నది, ఆర్టీవీ లైవ్ చూపిస్తూ ఉన్నది. ఈడ ఇంకా షార్ట్స్ ఇవి, ఇగో హిట్ టీవీ అఫీషియల్ చూపిస్తూ ఉన్నది, మహాకథ చూపిస్తూ ఉన్నది, ఆదాబ్ చూపిస్తూ ఉన్నది. మీరు ఇంతకంటే మన మీద రిపోర్ట్ల దాడి జరుగుతుందని నేను ఇంకా బయట పెట్టాలంటే నా తరం కాదు సోదరులను. క్లియర్గా నేను చెప్తా ఉన్నా కదా, చాలా మందికి నోటిఫికేషన్లు వస్తలేవు, చాలా మందికి జరుగుతలేవు. ఒకసారి ఇది చూడురి, మన ఛానల్ పేజ్ ఒకసారి మీరు చూడొచ్చు. చిత్రగుప్తుకు సంబంధించినటువంటి ఛానల్ పేజ్ ఇది, ఛానల్ అఫీషియల్ పేజ్ ఇది. యూట్యూబ్లో మన అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్కి సంబంధించినటువంటి యూబిడే మన లైవే మనకు చూపిస్తలేదు. దయచేసి లైకులు కొట్టే ప్రయత్నం చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. పదే ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీరు ఇంతకంటే క్లియర్గా నేను ఏం చేయలేను. ఇగో మన కనీసం మనది మనకైనా చూపించాలి కదా. సరే వేరే వాళ్ళకి ఏమైనా మన ఛానల్ పేజీలో మనకే చూపించాలి కదా, లేదు చూపించట్లేదు. ఇదే చిత్రగుప్తు మీద జరుగుతున్నటువంటి దాడి. లైవ్ చాలా మందికి కనిపించకపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే మన పేజీలో మన ఇంట్లో మననే గుర్తుపట్టనప్పుడు పక్కన ఇంట్లోకి పోతే ఏం గుర్తుపడతాడు, పక్కన ఇంట్లోకి పోతే మనని ఎట్లా స్వీకరిస్తాడు? లేదు, ఛానల్ నోటిఫికేషన్ చాలా మందికి బంద్ అయిపోయింది, లైవ్ చూపించడం లేదు. వివిధ ఛానల్ లైవ్లు చూపిస్తూ ఉన్నది మన పేజీలో, కానీ మన లైవ్ మనకే చూపించట్లేదు. ఈ దాడిని ప్రతి దాడిగా మార్చాలంటే మీ లైకులు, షేరు, కామెంటు, సబ్స్క్రైబర్లే చాలా ఇంపార్టెంట్. ఈ లైకులు ఒకసారి మీరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. దాదాపు మార్నింగ్ న్యూస్కి మీరు ఎంత అంటే అంత, మీరు ఎన్ని ఇవ్వగలితే అన్ని ఇవ్వగలరు. ఇంతకంటే చూడండి మనది. ఇప్పుడు సరే వేరే ఛానల్ పేజీలో ఉన్నదా అయ్యా అంటే అట్లా లేదు, మన ఛానల్ పేజీలనే మనదే కనిపించకపోతే మీరు ఏ విధంగా చూడొచ్చు, ఏ విధంగా మనం దీని గురించి మాట్లాడవచ్చు? కుట్ర భారీ ఎత్తున జరుగుతూ ఉన్నది. డబ్బులు ఇచ్చి మరి రిపోర్ట్లు కొట్టడానికే 10-15 మందిని పెట్టుకున్నారనే ఒక సమాచారం. అది నిజమా అబద్ధమా తెలిసింది. చూసేటువంటి ప్రతి వ్యక్తి లైవ్ చూడండి. ఇప్పుడు నేను ఎట్లా చూసుకోవాలంటే, నేను ఎట్లా చూడాలి దీన్ని అంటే ఒకసారి చూపిస్తాను. నేను ఇప్పుడు లైవ్లో నేను మన ఛానల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లోకి పోతే అప్పుడు మన ఏమని పడ్డా చూడరు. ఒకసారి మన ఛానల్లో ఒక్కసారి లైక్ చేసే ప్రయత్నం చేయరి. మళ్ళీ నేను మన ఛానల్లోకి పోయి లైవ్ అని కొడితే అప్పుడు ఆప్షన్లు చూపిస్తా ఉన్నాను. అయ్యో, మనం ఛానల్ ఓపెన్ చేసి ఛానల్లోకి పోయిన తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత లైవ్ కూడా డైరెక్ట్ చూపించడం లేదు, డైరెక్ట్ లైవ్ కూడా చూపించడం లేదు. ఎక్కడైనా మన ఛానల్ పేజ్ ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తుంది, మన ఛానల్ మనకు వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకసారి గమనించాలా మీరు. ఎంత దారుణంగా మన మీద దాడి చేస్తూ ఉన్నారో, కుట్ర చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించాలా. ఇగో ఒకసారి మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీ లైకులు, కామెంట్లు, షేర్లు కన్ఫామ్గా మన ఛానల్ని మనం బతికించుకోవాలంటే ఇవే. దానికి విషయానికి ఇదే విరుగుడు. నేను కామెంట్లు తీసుకునే ప్రయత్నం చేస్తాను కదా, చూద్దాం ఒకసారి. దానికి సంబంధించి నరసింహారెడ్డి బెందారం జై శ్రీరామ్ అన్న, జై శ్రీరామ్. అనిత బెల్లాల జై శ్రీరామ్. గిరీష్ అన్న జై శ్రీరామ్ అమ్మ. జి వినోద్ కుమార్ గారు జై శ్రీరామ్. లక్ష్మణాచారి నల్లనాగులు జై శ్రీరామ్. నేను గాడ్సే వారసుని అని బిఎస్ రెడ్డి గారు ఒకటి పెట్టారు, హరహర మహాదేవ్ జై శ్రీరామ్ అని కూడా. అయితే ఇక్కడ సంగమేష్ పాటిల్ జై శ్రీరామ్. పార్వతి లావణ్య జై శ్రీరామ్. మనీష్ బన్షి డ్రిల్లింగ్
జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత మాతాకి జై, జై జవాన్, జై కిసాన్, గిరీష్ అన్నకు న్యాయం జరగాలి, తప్పకుండా న్యాయం జరిగేంత వరకు పోరాడదాం. ఉమేష్ వన, జై శ్రీరామ్ అన్న. అవినాష్ ఆదిరాజు అన్న, సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా పని చేయలే. సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోడ్ ఏదైతే ఉందో అసలు మనకు చూపించలే, జెన్యున్గా మనకు చూపించలే. అథెంటికేషన్ కోడ్ ఎవరికి పోతుందో అర్థం కాల. నెంబర్స్ ఏమో మనవే ఉన్నాయి, ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో అథెంటికేషన్ కోడ్ రావాల్సింది ఏదైతే ఉందో అది మనకే ఉన్నది. కానీ మనకు అథెంటికేషన్ కోడ్ రాలే, అసలు పని చేయలే. మనకు చూపించినటువంటి అథెంటికేషన్ దాంట్లో ఇస్తే అది ఏం చేసింది, రాంగ్ అని చూపించింది. మనకు నిమిషానికి మారే అటువంటి అథెంటికేషన్ కోడు, నిమిషానికి మారే అథెంటికేషన్ కోడు అది ఏది మారి ఇచ్చినా కానీ మనకు సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా పనిచేయలే ఫేస్బుక్ విషయంలో. దయచేసి అందుకే నేను చెప్తా ఉన్నా, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎందుకు అంటే ఇదే పరిస్థితి, జెన్యున్గా ఇదే పరిస్థితి ఉన్నది మన మీద. నిఘా ఏ విధంగా అయినా చిత్రగుప్తు లేకుండా చేయాలనే ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. చెప్తున్నా కదా, 15 నుంచి 20 మంది దాకా బ్యాక్ ఎండ్ SEO, దాన్ని ఏమంటారో మీకు చాలామందికి తెలిసే ఉంటారు. వెనక నుంచి కుట్ర చేసే ప్రయత్నం. 20 మంది ఒక్కసారి రిపోర్ట్లు వాళ్ళ గ్రూప్లలో షేర్ చేసి రిపోర్ట్లు కొట్టరు, ఈ ఛానల్ కొట్టరు, ఆ ఛానల్ కొట్టరు, వైలెన్స్ కింద కొట్టరు, అది కొట్టరు, ఇది కొట్టరు. నేను హర మహాదేవ్. దానికి అసలు ఎందుకు లిమిటెడ్ ఇచ్చిండో అర్థం కాదు, ఎందుకు మనకే ఇట్లా జరుగుతుందో అర్థం కాదు. మనమంతా ఉన్నా మనమే యూట్యూబ్ ఈ కుట్ర, కొంతమంది కుట్ర ఎందుకు వస్తుందో అర్థం కాదు. సెకండ్ ఫ్యాక్టర్ అయితే పనిచేయలే అన్న. ఇక 15 మినిట్ లీడర్ మేకింగ్ ఆల్ థాకియా స్టేట్మెంట్స్, వాళ్ళతో కూడా భారత్ మాతాకి జై అనే నినాదం భారత్ ప్రభుత్వం ఇప్పించింది. తర్వాత ఆల్ థాకియా స్టేట్మెంట్స్ అంట. జై శ్రీరామ్ అన్న, టుడే నోటిఫికేషన్ రాలేదు, ఛానల్ ఓపెన్ చేస్తే లైవ్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. ఇదే జరుగుతా ఉన్నా, నేను చెప్తా ఉన్నారు కదా. గంగాధర్ కుస్మ గారు ఏం చెప్పారు మనకంటే, అన్న ఈరోజు చాలా మందికి ఈరోజు నాకే రాలేదు నోటిఫికేషన్, ఆఫీస్లో ఉన్నటువంటి సిబ్బందులకే నోటిఫికేషన్ వస్తలేదు, బయట వాళ్ళకంటే దేవుడేరు, ఇక్కడ ఉన్నటువంటి ఒకటే IP అడ్రస్ కదా, మరి వీళ్ళకన్నా రావాలి కదా, పక్కనున్న చూసినటువంటి మా నవీన్కి కానీ మా ఉన్నటువంటి వ్యక్తులకు, మా ఛానల్ వ్యక్తులకు రావాలి కదా. మరి ఇదేంది, ప్రతి ఒక్కరిది ఇట్లా ఓపెన్ చేయగానే కనిపిస్తూ ఉన్నది, మన ఛానల్లో మన లైవే కనిపిస్తలేదు. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ఇది. ఎందుకు ఇంతగానం బాధతో పాటు ధైర్యంగా ఉన్నాం, మన కంటెంట్ మనం నిలబెడుతుంది, బరాబర్ నిలబడతాం, బరాబర్ కొడతాం. ఒక అన్న నిన్న కామెంట్ చేసిన ఒక వీడియోకి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండాల్సినటువంటి ఛానల్ అన్న మీది, ఇంకా ఇక్కడ ఎందుకు ఉందో అర్థం అవ్వట్లేదు, మీరు ఇచ్చే కంటెంట్ అసొంటిదని. ఎస్, ఒకసారి వేగంగా ఒకటేసారి నేను చాలామందిని అడిగిన, ఏందన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే, లేదు సబ్స్క్రైబ్ ఆప్షనే చూపిస్తలేదు కదా మీకు అని చెప్పినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది సబ్స్క్రైబ్ ఆప్షనే చూపిస్తలేదు కదా మీకు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వివిధ రకాలుగా వివిధ పరిస్థితులలో మన మీద ఇంతసేపు మీకు ఇంతకంటే క్లియర్గా నేనేం చూపించలేదు. అన్న కొడుక నోటిఫికేషన్ రాలేదు. POK కావాలంటే జై శ్రీరామ్ అన్న, తిరుపతి మామిడిశెట్టి, జూజూరి సాంబా, జై శ్రీరామ్ అన్న, మాస్టర్ వార్ శంకర్, జై శ్రీరామ్ అన్న, మాస్టర్ వార్ శంకర్, భారత్ మాతాకి జై అన్న. POK కావాలంటే తెగింపు అన్న, తెగింపు కావాలి అన్న. ఒకసారి యుద్ధం మొదలయ్యాక ఊరూరు వాడవాడకి కాఫిన్లు రావడం మొదలైనప్పుడు తీసుకునేంత తెగింపు ఉండాలి. POK కావాలంటే తెగింపు ఉండాలి. ఎస్, భారత ప్రభుత్వానికి తెగింపు ఉందా అంటే ఆపరేషన్ సింధూర్ మీద కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నది. అన్ని ప్రశ్నలు ఎందుకు, ట్రంప్ సీజ్ ఫైర్ చేసిన అనే దాని మీద భారత ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతా ఉన్నది, దాన్ని పక్కకు జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నది. భారత ప్రభుత్వం నిజంగా POK కావాలి అంటే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టుగా POK మనం సాధించుకోబోతున్నామని చెప్పినట్టుగా చెయ్యాలి అంటే జెన్యున్గా కూడా ఆ తెగింపు మనకున్నదా, ఆ తెగింపు మన భారత ప్రభుత్వానికి ఉన్నదా అనేది ఒక ప్రశ్నగా మార్చుకోవాలి. ఎందుకంటే POK జరగడం స్టార్ట్ అయితే బయటోడు ఎవడు మనన్నాడు, మన పక్కన కూర్చున్నారే పార్లమెంట్లో వాళ్ళే అట్టెట్లయితుంది ఇట్టెట్లయితుంది, ఆ రోజు మేము ఆలోచించలేమా, పాకిస్తాన్ విడగొట్టిందే వీళ్ళ రాజకీయాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం. ప్రధానమంత్రి అనే ఒక స్వార్థం, దానికోసం ఇద్దరిని డివైడ్ చేసి హిందువుల ఊచకోత ఆ రోజే మొదలైపోయింది. ఆ రోజే హిందువుల ఊచకోత మొదలైపోయింది. అంతకంటే ముందు తెలంగాణలో హిందువుల మత మార్పులు స్టార్ట్ అయినాయి. హిందువుల మీద ఊచకోత కోసి ఎంతో మందిని
మత మార్పిడి చేసినటువంటి ఆనాటి నిజాం సర్కార్ను ఈరోజు కొంతమంది పొగుడుతూ ఉంటారు, ఈరోజు పొగుడుతూ ఉంటారు. చరిత్ర చెదలు పట్టినా చరిత్ర చదివే యువకులు పుట్టుకొస్తున్నారు సార్. మన సైనికులు యుద్ధం గెలుస్తారు, నాయకులు టేబుల్ మీద ఓడిపోతారు. ఎస్, కరెక్ట్ చెప్పిరన్న జై బజరంగ్ బలి బీకేఎస్ అన్న ఏం చెప్పినంటే మన సైనికులు యుద్ధాలు గెలుస్తారు, నాయకులు టేబుల్ మీద ఓడిపోతారు. దానికి ఎస్, ట్రంప్ మీద సమాధానం మీద అనేది మీరు కనీసం ఆన్సర్ ఇవ్వాలి కదా. అన్న చెప్పింది కరెక్ట్, సైనికులు యుద్ధాలు గెలుస్తున్నారు కానీ టేబుల్ మీద నాయకులు ఎందుకు సీజ్ ఫైర్ అయిందో చెప్పలేకపోతున్నారు. ఇదే అన్న రాసుకొచ్చింది. తర్వాత హైదరాబాద్లో కూడా బాంబ్ దాడులు జరిగినాయి. అవును సార్, డాక్టర్ వేము వరప్రసాద్ 2009లో దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్లో జరిగినాయి. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు ఇట్లా గిల్లినవుడుగా పట్టించుకోరు సార్. వాళ్ళు ఆ రోజు ఎట్లా టెర్రరిస్టులు వచ్చారంటే దాని మీద మాట్లాడారు. కనీసం ఇందిరాగాంధీ గారిని ఎట్లా చంపారు, ఎందుకు చంపారు అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా అంటే దాని మీద సమాధానం చెప్పరు. కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు రోజు రోజుకు బయటకు వస్తున్నాయి సార్. మీరు కరెక్ట్ క్వశ్చన్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ఒక తమాషా అంట, విపక్ష ఆడబిడ్డ. ఇక వాళ్ళకే తెలియాలి కాంగ్రెస్ నీచ చరిత్రని బాగా చెప్పండి. ఇంకా అదే పని మీద ఉన్నాం అదే పని మీద ఉన్నాం. వాస్తవాలతోటి ఆధారాలతోటి చిత్రగుప్త్ కాంగ్రెస్ హీన చరిత్రని బయట పెడుతూనే ఉంటుంది. తర్వాత శ్రీలక్ష్మి గారు జై హింద్, భారత్ మాతాకి జై, మోడీజీకి జై. తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ మన ఐబీ చెప్పిందంట, అన్న మీ సెక్యూరిటీ మార్చుకోమని. మన వ్యవస్థలో ఎలాంటి తప్పు లేదు. ఆపరేషన్ బ్లూ స్టార్ మన ఐబీ చెప్పిందంట మీ సెక్యూరిటీ మార్చుకోమని, మన వ్యవస్థలో ఎలాంటి తప్పు లేదు. అంటే నేను అడిగింది కరెక్టే, ఎందుకంటే మల్లికార్జున ఖర్గే గారిని కరెక్టే అడిగిన సార్. అన్న జై బజరంగ్ బలి బీకేఎస్ అన్న ఐబీ చెప్పింది మీ సెక్యూరిటీ మార్చుకోమని, కానీ ఆ రోజు చెప్పినా కూడా పట్టించుకునే తత్వం ఎవరిది? ఈరోజు పాకిస్తాన్ టెర్రరిస్టు ఎట్లొచ్చిరు అని మనం ఓ పుల్లవేటి ఒక్కడే గెలుపుతున్నాడు కదా ఖర్గే కాక. ఆయన అడుగుతా ఉన్నా, మరి ఆ రోజు జరిగింది కదా, ఆ రోజు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీరు చెప్పిందా చెప్పలేదా? చెప్పి ఉండొచ్చు అన్న చెప్పినట్టు, ఐబీ చెప్పే ఉంటుంది ఇంటెలిజెన్స్ బ్యూరో. అయితే మరి ఎందుకు మార్చుకోలే? ఇవే కాంగ్రెస్ వాళ్ళు రోజు రోజుకి బయట పెట్టేది. ఆ రోజు ఏమంటారు దాన్ని, అంటే నేను ఐరన్ లేడీని కదా అనుకున్నారా? అయితే మీలాంటి వాళ్ళు ఖర్గే గారు లాంటి వాళ్ళు ఏమన్నా సలహాలు ఇచ్చిరా?